ఫ్రెండ్స్ ఈరోజు మాకైతే నాటుకోడి తినాలనిపించింది, తెచ్చుకున్నాం, కోసినాం. మంచిగా అది బూరు వీకాలంటే మంచిగా వేడి వేడి నీళ్లు కాగబెట్టుకొని దాంట్లో బూరు వీక్కొని ఇట్లా పసుపు కొంచెం మంచిగా పసుపు రాసుకొని పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద మంచిగా కాల్చుకున్నాం అనుకోండి, దానికి ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది. పోయినాక కట్ చేసేసుకొని వండేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాక దాంట్లోకి కావాల్సినవి పసుపు, కారము, ఉప్పు, ఇంకా కావాల్సినది పెరుగు, ఏమైనా కలుపుకోవాలనుకుంటే అట్లా కలిపి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకొని పొయ్యి మీద ఇట్లా నూనె పోసుకొని ఉల్లిగడ్డలు, కరివేపాకు ఇవన్నీ గోలించుకొని దాంట్లో చికెన్ వేసేసుకొని కలుపుకొని మంచిగా గ్రేవీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకొని మంట పెట్టేసి మంచిగా ఉడికించుకుంటే చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. ఎప్పుడు ఈ ఫారం కోళ్ళు తిని నాటుకోడి తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది. ఎందుకంటే అది నాటుకోడి బయట పెరిగిన కోడి కాబట్టి టేస్ట్ వేరే ఉంటుంది. ఫారం కోళ్ళది ఏంది, ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల పెరిగిన కోడి కాబట్టి దానికన్నా ఇది చాలా బెటర్, హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఫైనల్గా తెచ్చుకున్నాం, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నదని మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.